నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెరగాలన్న ఫైర్ సేఫ్టీ డీజీ ప్రతాప్ కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 19న ఈ-వేస్ట్ సేకరణకు ప్రత్యేక డ్రైవ్ కార్పొరేషన్ పరిధిలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం కమిషనర్ పులి శ్రీనివాసులు హీమోఫీలియో వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రపంచ హీమోఫీలియో డే కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెనుక ఉన్న అన్నమయ్య పార్కును కార్పొరేటర్ మానం శ్రీను ఇతర కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో రిటైనింగ్ వాల్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఇందులో నీటి నిల్వ కోసం ఉన్న అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే నార్లా ఆడిటోరియం పూర్తి చేయాలని ఇప్పటికే కలెక్టర్ ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని గల్లా మాధవి చెప్పారు. ఇక్కడ రిటైనింగ్ వాల్ అనేది కూలిపోవడం జరిగింది. ఇక్కడ మనకి ప్రెసిడెంట్ గారు అండ్ మెంబర్స్ అందరూ కూడా ఈ రిటైనింగ్ వాల్ని అడగడం జరిగింది. అయితే మన కార్పొరేషన్లో అధికారుల బదిలీలు కావచ్చు, లేదంటే మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, దానివల్ల కౌన్సిల్ నిర్వహించలేకపోవడం కావచ్చు, ఏదేమైనప్పటికీ కాస్త అది డిలే అయిపోయింది. కానీ వాళ్ళు అడిగిన వెంటనే కూడా దీనికి ఎస్టిమేషన్స్ వేయించి ఈ యొక్క వర్క్ను చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అని చెప్పి కంకణబద్దులు అయ్యి ఈరోజు 50 లక్షలతో ఈ వర్క్ని శాంక్షన్ చేయించడం జరిగింది. చాలా ఫాస్ట్గా 1 or 2 మంత్స్లో ఈ రిటైనింగ్ వాల్ని పూర్తి చేసుకుంటాము అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇదే ట్రాక్లో 2-3 అంశాలు మనకి పెద్దలు చర్చించారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా ఇందులో వాటర్ని మనము ఏర్పాటు చేసుకొని రేపు తెప్పోత్సవం కూడా జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నారు. మంచి ఆలోచన. అయితే దీనికి సాధ్యాసాధ్యాలని మనం చూసుకొని గతంలో జరిగిన ఏ అంశాలు మనం ఆపాము, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ వాటర్ మనం నిల్వ చేయలేకపోయాము అనే అంశాల మీద దృష్టి. అగ్నిమాపక వారోత్సవాలు గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. నెక్స్ట్ జెన్ స్కూల్లో అగ్ని ప్రమాదాల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా నెక్స్ట్ జెన్ స్కూల్లో నిర్వహించిన మాక్ డ్రిల్లో ఆయన పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రాక్టికల్ గా వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించవద్దని డీజీ సూచించారు. స్కూల్స్, కోచింగ్ సెంటర్లు కమర్షియల్ కాంప్లెక్స్లలో ఏర్పాటు చేసేటప్పుడు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ఉందో లేదో చెక్ చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం స్టూడెంట్స్ కు చాలా ఉపయోగపడుతుందని నెక్స్ట్ జెన్ స్కూల్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు. ఈ నెక్స్ట్ జెన్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అన్ని తరగతుల పిల్లలు అనమాట. ఈవెన్ ఎల్కేజీ అండర్ యూకేజీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ఎంతూజియాజంగా. టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ మేనేజ్మెంట్కి కూడా దీనికి సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగా ఒక చిన్న మాడ్యూల్, ఒక సైన్స్ మాడ్యూల్ని పెట్టాం. అప్పుడు ఎలా ఎవాక్యువేట్ చేయాలి, చేసిన తర్వాత గదుల్లో ఒకవేళ బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా మిగిలిపోయిన విద్యార్థుల్ని అక్కడ స్కూల్లో నుంచే పిల్లలతోటి సెర్చ్ అండ్ రెస్క్యూ టీం తయారు చేయటం కానీ, ఎవాక్యువేషన్ టీం కానీ అవన్నీ కూడా మాకు వాళ్ళు నేర్పించడం జరిగింది. విద్యార్థులతోటి ప్రాక్టీస్, ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా చేయటం జరిగింది. దీనికి స్టేట్ డీజీ గారు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి సార్ గారు కూడా వచ్చి పర్యవేక్షించారు. ఆర్ఎఫ్ఓ గారు, డిఎఫ్ఓ గారు, జిలానీ గారు, ఆర్ఎఫ్ఓ అందరూ సిబ్బంది మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నిన్న కూడా వచ్చి మాకు ఒకసారి చెప్పి ఎలాగా టీమ్స్ని ఎలా చేయాలని చెప్పారు. తద్వారా ఇట్లానే మిగతా స్కూల్స్ వాళ్ళని కూడా ఇక్కడ రీజన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్రతి స్కూల్కి వెళ్ళి మేము చేయలేము, మీ ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా తెలియచేయాలి అనేది మాకు చెప్పడం, సూచించడం జరిగింది. మిగతా స్కూల్ యాజమాన్యం మిత్రులందరూ కూడా వచ్చి ఉన్నారు.
ఈ నెల 19న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ సేకరణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో ఈ వేస్ట్ సేకరణకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న ఈ వేస్ట్ సేకరణను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారులతో పాటు ఇళ్లల్లోని నిరుపయోగంగా ఉన్న ఈ వేస్ట్ను సేకరించనున్నట్లు చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు అక్కడ ఈ వేస్ట్ను అందించాలన్నారు. అలాగే సిఆర్డీఏ చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 విస్తరణ పనులతో నష్టపోయే వారికి చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఆన్ అసెస్మెంట్, అండర్ అసెస్మెంట్లను సచివాలయాల వారీగా గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఏప్రిల్ 21 నుంచి పునః ప్రారంభించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఈ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు రూరల్ ఏరియా చూస్తున్నారు ప్రత్యేకంగా. వీరి యొక్క ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర సాధించాలంటే స్వచ్ఛాంధ్ర ఉండాలి అని చెప్పేసి ఒక నినాదంతో ఈ సంవత్సరం జనవరి నుండి ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ బేస్డ్ యాక్టివిటీస్ ఇటు ప్రజలు, ప్రభుత్వ అధికారులు, అనేక మంది స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగా మనకి ఈ నెల 19వ తేదీ అంటే ఎల్లుండి జరిగే ప్రోగ్రామ్కి ఈ వేస్ట్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది. ఈ వేస్ట్ అంటే మన దగ్గర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ మెకానిజం, ప్రాపర్ టెక్నికల్గా డిస్పోజ్ చేసుకోవాలి. ఉదాహరణకి సెల్ ఫోను అలాగే ప్రపంచ హీమోఫీలియో డేను జీజీహెచ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 1100 మంది హీమోఫీలియా బాధితులు ఉన్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. గతంలో ఒక రోగికి చికిత్స చేసే సమయంలో 1,30,00,000 విలువైన హీమోఫీలియా ఫ్యాక్టర్స్ పేషెంట్కు అందించడం జరిగిందని అన్నారు. జన్యుపరంగా వచ్చే ఈ హీమోఫీలియా వ్యాధి పట్ల ప్రజలకు, పేషెంట్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమణ యశస్వి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా హీమోఫీలియా పేషెంట్స్ వారికి ఇబ్బంది కలిగినప్పుడు తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రి సంప్రదిస్తే వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ పూర్తిగా అందుబాటులో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా హీమోఫీలియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ ద్వారా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాక్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాక్టర్ 8 వస్తుంది, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 7 వాళ్ళకి మనకు ఫ్యాక్టర్ ఇంజెక్షన్ అనేది మనకు ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ హెమోఫీలియా కేర్ సెంటర్ అనేది ఉండేది. అది మళ్ళీ సేమ్ పొజిషన్కి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా మనం అందరినీ కోరుకుంటున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని ప్లస్ తెలుగుదేశం పార్టీ నాయకులు నజీర్ అహ్మద్ గారిని మేము ఈ హెమోఫీలియా కేర్ సెంటర్ అనేది కూడా మనకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. గొట్టిపాటి కళ్యాణ మండపంలో అంబేద్కర్ 134వ జయంతి పక్షోత్సవాలు బీజేపీ ఆధ్వర్యంలో రేపు జరగనున్నాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పాల్గొనున్నారు. చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాండురంగ విఠల్, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడారు. శుక్రవారం జరగనున్న అంబేద్కర్ జయంతి పక్షోత్సవాల కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, ముఖ్య నేతలు రానున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగ నిర్మాతను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ గురించి మాట్లాడటం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మండిపడ్డారు. నగర ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దారా అంబేద్కర్, వైవి సుబ్బారావు, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 18వ తారీఖు రేపు గొట్టిపాటి కళ్యాణ మండపంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు
శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు, అలాగే రాష్ట్ర క్రమశిక్షణా సంఘ చైర్మన్ పాకా సత్యనారాయణ గారు ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాల గురించి, అలాగే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి దక్కినటువంటి గౌరవం గురించి కూడా చాలా వివరంగా వివరిస్తారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధంగా ఆయనకి కించపరిచే విధంగా ఆయన్ని అనేక విధాలైనటువంటి బాధలు పెట్టి కనీసం పార్లమెంటులో కూడా ఆయన్ని ప్రవేశించనీయకుండా చేద్దామనే ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎస్సీలకి వ్యతిరేకమని, అదేవిధంగా పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినట్లయితే రాజ్యాంగాలు మారుస్తుందని ఇటువంటి దుష్ప్రచారంతో తను స్టేషన్లో ఉన్నాననే భావం నుంచి ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్న ఈ సందర్భం క్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు గుంటూరు నగరంలోని వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రెవరెండ్ జి సతీష్ బాబు తెలియజేశారు. గురువారం స్థానిక సిఎస్ఐ చర్చ్ నందు రన్ ఫర్ జీసస్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా శాంతి సమానత్వంతో ఎదుటివారిని ప్రేమించాలని, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే విధంగా క్రైస్తవులు శాంతి సమాధానానికి చిహ్నమని తెలియజేస్తూ ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శనివారం ఉదయం 6 గంటలకు నగరంపాలెంలోని వెస్ట్ ప్యారిస్ చర్చి నుండి ప్రారంభమై కంకరగుంట ఫ్లైఓవర్, లక్ష్మీపురం, లాడ్జ్ సెంటర్, శంకర్ విలాస్, ఏసీ కళాశాల వద్ద ముగుస్తుందని, నగరంలోని క్రైస్తవ విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని పరిశుద్ధ శనివారం ప్రభు యొక్క పునరుద్ధాన పర్వదినాన్ని, ఈస్టర్ని పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో ఉదయం 6 గంటల నుండి నిర్వహించనై ఉన్న సందర్భంగా మీ అందరికీ సమాచారాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. గుంటూరు పట్టణంలో 19 ఏప్రిల్ 2025 శనివారం ఉదయం 6 గంటలకు నగరంపాలెంలో ఉన్నటువంటి సెయింట్ మాథ్యూ సెంటనరీ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిష్ దగ్గర ప్రారంభమయ్యి కలెక్టర్ ఆఫీస్ రోడ్, కంకరగుంట, అలాగే లక్ష్మీపురం లాడ్జ్ సెంటర్ మీదుగా ఏసీ కాలేజ్ దగ్గర ఇది ముగుస్తుంది. తిరుపతి కలెక్టర్ ఆఫీస్ నందు 16వ ఫైనాన్స్ కమిషన్ అర్బన్ అండ్ లోకల్ బాడీస్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ మేయర్ సజీలా మాట్లాడుతూ గుంటూరు నగరం అభివృద్ధి చెందాలంటే ఫండ్స్ కావాలని తెలిపారు. కార్యక్రమంలో 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా, సురేష్ కుమార్, చల్లా అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఓరుగంటి వెంకటరమణకు బ్రాహ్మణ తపస్వి కోటా శంకర్ శర్మ స్మారక పురస్కారం అందించారు. హోమియో వైద్యం ద్వారా ఎంతో మంది ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్ ఓరుగంటి వెంకటరమణను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ అన్నారు. ప్రతి సంవత్సరం పలు రంగాలలో సేవలు అందించే వారికి జాతీయ స్థాయిలో కోటా శంకర శర్మ స్మారక పురస్కారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి విశ్వనాథం, శంకరమంచి లలితా శాస్త్రి, మాచిరాజు మురళీకృష్ణ, మాటేటి నాగరాజు పాల్గొన్నారు. మేము పురస్కారాలు 4 విధాలుగా చేశాం. ఈ సమాఖ్యని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ప్రముఖుడుగా బ్రహ్మశ్రీ కోట శంకర శర్మ గారి పురస్కారాన్ని ఇవాళ వారికి అందించడం జరిగింది. మరి బ్రాహ్మణ జాతి హితోధికానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి మహోన్నతుడు బ్రహ్మశ్రీ కోట శంకర శర్మ గారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ బ్రాహ్మణ జాతి అభివృద్ధి శ్రేయస్సే లక్ష్యంగా మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించే విధంగా మరి పెద్దలందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ వారికి వాళ్ళ పురస్కారాన్ని అందించడం జరిగింది. ఈ పురస్కారాన్ని వారికి అందించడం అనేది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
చేసుకున్నటువంటి గొప్ప వరంగా భావిస్తాను. కోనూరు సతీష్ శర్మ గారు తదితరులు మా క్లినిక్కి వచ్చి అవార్డు అందజేసినందుకు ధన్యవాదాలు. అలాగే నా క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను ఆ రోజు అనుకోకుండా ఈ అవార్డు వచ్చిందని స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి వచ్చింది. అందుకు అందరూ మనస్ఫూర్తిగా మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్యకి కోనూరు సతీష్ శర్మ గారికి చేదోడు వాదడుగా ఉంటూ బ్రాహ్మణులంతా ఒక ఐక్యతగా ఉండాలని, వారందరి సహాయక సౌకర్యాలకు బాగా సెటిల్ అయిన వాళ్ళు సహాయం చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులోని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు సాధ్యమైందంటే అది కేవలం చంద్రబాబు చొరవ వల్లేనని చెప్పారు. గత ప్రభుత్వం దళితులను అన్ని విధాలా మోసం చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు మేలు చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి చర్యలు చేపట్టడంపై నందిగం ఆశీర్వాదం బాలయ్య హర్షం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అనేక అంశంలో కూడా మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదిగలకి మాళ్ళకి ఇద్దరు సోదరులమే మేము, ఇద్దరికి సమన్వయం సీట్లు పంచి ఎమ్మెల్యే సీట్లు కూడా దానికి సమతుల్యం పాటించిన మహనీయులు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఇన్నాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం చేసిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమేనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మరి వర్గీకరణ మీద అతని యొక్క అభిప్రాయాన్ని చెప్పకుండా దాటవేసే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఎవరు అడిగినా సమాధానం లేదు. మరి మాలామాదిగల మధ్య ఈ గొడవని కొనసాగించాలని ఆయన అనుకుంటున్నారో ఏమో మనకు అర్థం కావటం లేదు. ఇప్పటికైనా ఆయన స్టాండర్డ్ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఈ విషయాన్ని కూడా చెప్పకుండా మరి గ్రామాల్లోకి వచ్చినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డిని రానివ్వము తిరగనివ్వని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి మా అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి సమస్యను పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఆ బాధ్యత ఉంది, ప్రతిపక్ష నేతగా మీకు ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించి మీరు ఏ సమాధానం చెప్పకుండా వీళ్ళ గొడవ ఎలానే కొనసాగాలనేటువంటి ఆలోచన చేస్తున్నందుకు మీ మీద మరి ఇక్కడ మా దళితులందరూ కూడా రాబోయే రోజుల్లో తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉంది. కనుక మీ అభిప్రాయాన్ని ఇమ్మీడియట్గా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. 1700 మంది నిరుద్యోగుల్ని 40 కోట్లకు బుద్ధయోగా ఫౌండేషన్ మోసం చేసిందని ఏఐవైఎఫ్ ఆరోపించింది. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆందోళన జరిపి ఎస్పీ సతీష్ కుమార్ కు వినతిపత్రం అందించారు. బుద్ధయోగా ఫౌండేషన్ నిర్వాహకుల్ని వెంటనే అరెస్టు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలీ డిమాండ్ చేశారు. గుంటూరు నల్లపాడులోని బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకియాట్రిస్ట్ ప్రత్యూష సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సాధినేని రాధా, ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ వేసవి సెలవులు 45 రోజుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. చెడు మార్గాలకు ప్రభావితం చేసే అంశాలకు దూరంగా ఉంచాలని కోరారు. పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులు అని గుర్తు చేశారు. బాసరా కాన్సెప్ట్ విద్యా సంస్థలు చైర్మన్ సాధినేని మురళీమోహన్ మాట్లాడుతూ స్కూల్లోని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి తల్లిదండ్రుల పాత్ర, అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి గురువుల పాత్ర చాలా ఉంటుందని తెలియజేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థులు నైతిక విలువలతో కూడినటువంటి విద్యను నేర్చుకొని సొసైటీకి ఉపయోగపడాలనేటువంటి దృక్పథంతో పెరగాలని, మరి సొసైటీకి తన వంతుగా ఎంతో కొంత ఇచ్చి వెళ్ళాలి. పిల్లల పెంపకంలో, పిల్లల అలవాట్లలో, పిల్లల నమ్మకాల్లో, పిల్లల యాటిట్యూడ్లో, పిల్లల బిహేవియర్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనటువంటిది.
ప్రపంచాన్ని శాసించిన ఏ వ్యక్తులనైనా తయారు చేసింది తల్లిదండ్రులే. తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు, 3 టీచరు. ఈ మొదటి గురువు, రెండవ గురువు, మూడో గురువు ఒకే కోఆర్డినేషన్తో, ఒకే ఆలోచనతో ప్రయత్నం చేస్తే పిల్లలు శక్తివంతంగా మారతారనేది నాకున్నటువంటి అభిప్రాయం. బాసరా స్కూలు గత 18 సంవత్సరాలుగా మురళి నాయకత్వంలో వస్తున్నటువంటి మార్పులు, పిల్లల్లో వస్తున్న మార్పులు, తల్లిదండ్రుల్లో వస్తున్న మార్పులు, ఉపాధ్యాయుల్లో వస్తున్న మార్పులు, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యని తల్లిదండ్రులకి పిల్లలకి కోఆర్డినేషన్ చేస్తూ ఒక చక్కని ప్రోగ్రామ్ని డిజైన్ చేసి వెళ్తూ ఉంది. కమిషనర్ పులి శ్రీనివాసులు బుడంపాడు, నగరాలు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాల మేరకు సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. కార్మికులను రేషనలైజేషన్ ద్వారా పారిశుద్ధ పనుల మెరుగుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో సమస్యలు, అంతరాయాలు గుర్తించామని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు చేశామన్నారు. అలాగే బుడంపాడులో గత పర్యటనలో ఆదేశించిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకుని ఆయా పనుల్లో జాప్యంపై ఇంజనీరింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం అనంతరమే చేపట్టాలన్నారు. సిప్లా ఫార్మా కంపెనీచే పెద్దవాళ్లకు వచ్చే మూర్ఛ రోగంపై అవగాహన కార్యక్రమం శ్యామలానగర్ పార్కులో జరిగింది. ఈ కార్యక్రమానికి న్యూరాలజిస్ట్ డాక్టర్ నవీన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ వందనపు నవీన్ పాల్గొన్నారు. మూర్ఛ, పక్షవాత వ్యాధిపై అవగాహన కల్పించి వాటి నివారణ కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని విచ్చేసిన వాకర్స్ కు సూచించారు. ఉచితంగా షుగర్ మరియు బీపీ టెస్టులు, కాళ్లకు సంబంధించిన పరీక్షలు చేశారు. కార్యక్రమంలో సిప్లా ఫార్మా కంపెనీ రిప్రజెంటేటివ్స్ షేక్ జానీబాషా, సయ్యద్ ఇర్ఫాన్లు పాల్గొన్నారు. ఇది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో సబ్స్టాన్షియల్ నైగ్రా అని ఒక భాగం ఉంటుందండి, బ్రెయిన్లో చిన్న మెదడు దగ్గర. ఆ ఏరియా డీజనరేషన్ వల్ల వస్తుంది. జనరల్గా ఏంటంటే మనకి మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఎర్లీ ఏజింగ్ లాగా. ఇప్పుడు 60 ఏళ్ళకి వచ్చే ప్రాబ్లం 61 వచ్చేసరికి బ్రెయిన్ ఏజ్ 5 years వెళ్ళిపోతుంది ముందుకి. సో 65కి వెళ్ళిపోతుంది. 62 వచ్చేసరికి 70కి వెళ్ళిపోతుంది. సో ప్రతి సంవత్సరానికి 5 years ఏజింగ్ వచ్చేసరికి మీరు 64 వచ్చేసరికి 80 సంవత్సరాలు 80 సంవత్సరాల మనిషిలాగా అయిపోతారు. వణుకొచ్చి ఇట్లా ఇబ్బంది అవుతుంటుంది. సో మనం ఈ జబ్బు ఎర్లీగా కనుక్కుంటే ఏంటంటే మనం కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దీనికి నేను చెప్పినట్టుగా ట్రీట్మెంట్ అనేది లేదు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సబ్స్టాన్షియల్ నైగ్రాలో డోపమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అన్నమాట. ఆ డోపమైన్ అనే కెమికల్ డిక్రీజ్ అయిపోవటం వల్ల పార్కిన్సన్స్ అనేది వస్తుంది అన్నమాట. నార్మల్గా మనకి వయసు రీత్యా ఎలా అయితే చర్మం ముడతలు పడుతుందో, తెల్ల జుట్టు వస్తుందో, నరాలు కూడా కొద్దిగా డీజనరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దానిలో ఈ డోపమిన్ అనేది కొద్దిగా డౌన్ అయిపోయేసరికి మనకి సిమ్టమ్స్ అనేవి బయటకు వస్తాయి. నాటక రంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, దర్శకులకు రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించిన కందుకూరి విశిష్ట పురస్కారాల్లో పొగర్తి నాగేశ్వరరావుకు జిల్లా స్థాయి పురస్కారం వరించింది. కందుకూరి విశిష్ట పురస్కారానికి గుంటూరుకు చెందిన ప్రముఖ కళాకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పోగర్తి నాగేశ్వరరావు ఎంపికయ్యారు. రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు నాటకరంగ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సినీ రచయిత, కందుకూరి పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్ బుర్రా సాయిమాధవ్, ఎఫ్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా అందుకున్నారు. ప్రభుత్వం నుంచి కందుకూరి పురస్కారం, ప్రశంసా పత్రంతో పాటు 10,000 రూపాయల నగదు బహుమతిని కూడా పోగర్తి నాగేశ్వరరావుకి అందజేశారు. శ్రీ పోగర్తి నాగేశ్వరరావు గారు పొగర్తి నాగేశ్వరరావు గారి తర్వాత జీవీహెచ్ఎస్
విసి కుమార్ గారు. కలెక్టర్ కార్యాలయంలో ఇండియన్ కాంక్లేవ్ కు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ నాగలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు అవగాహన కల్పించటకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అనంతరం ఆర్ట్స్ ఆఫ్ నటరాజ్ సంస్థ వ్యవస్థాపకులు జి విజయగౌరి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం గుంటూరు వేదికగా రేపు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 3 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఎవరైనా దీంట్లో ఎన్రోల్మెంట్ ని తీసుకోవచ్చు. అట్లాగనే పిల్లల కోసం ట్రెడిషనల్ కిడ్స్ ఫ్యాషన్ వీక్ని కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నాము. దీంట్లో 3 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల దాకా పిల్లలు వాళ్ళ యొక్క నేమ్స్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇలానే పిల్లలకి మాత్రమే కాకుండా ఉమెన్స్ కోసం ఒక స్పెషల్ సెగ్మెంట్ని డిజైన్ చేశాము, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్. దీంట్లో ఎవరైతే మహిళలు వాళ్ళ యొక్క ఫీల్డ్స్లో వాళ్ళ యొక్క ఎక్స్‌ప్లోరేషన్ చేసి ఉన్నారో వాళ్ళ యొక్క అర్హతల్ని తెలుపుతూ ఎన్రోల్మెంట్ తీసుకోవచ్చు. కమిషనర్ పులి శ్రీనివాసులు అమరావతి రోడ్ ఐడీ హాస్పిటల్ వద్ద గల అన్నా క్యాంటీన్ ని పరిశీలించి ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ వారితో మాట్లాడి సంబంధిత సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం టిఫిన్ చేసిన 30 రూపాయలకి పైగా ఖర్చవుతుందని, కానీ అన్నా క్యాంటీన్లో పూటకు 5 రూపాయలకే ఆహారం అందుతుండడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్లో అందే ఆహారంపై ప్రజలు క్యూఆర్ కోడ్ ద్వారా అందిస్తున్న అభిప్రాయాల మేరకు పలు మార్పులు చేస్తున్నారన్నారు. క్యాంటీన్కి వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని, ఏ ఒక్కరికి ఆహారం అందలేదని ఫిర్యాదు రాకుండా చర్యలు తీసుకోవాలని అక్షయ పాత్ర సిబ్బందిని నోడల్ అధికారులను ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం, ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెరగాలన్న ఫైర్ సేఫ్టీ డీజీ ప్రతాప్, కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. ఈ నెల 19న ఈ వేస్ట్ సేకరణకు ప్రత్యేక డ్రైవ్, కార్పొరేషన్ పరిధిలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం, కమిషనర్ పులి శ్రీనివాసులు. హీమోఫీలియో వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి, ప్రపంచ హీమోఫీలియో డే కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.